నమస్కారం. కార్తీక పురాణం మూడో రోజు పారాయణలోకి వచ్చాం. ఈరోజు కార్తీక సోమవారం, మొదటి సోమవారం అయింది. సోమవార విధుల్లో పొద్దున్నే తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే స్నానం చేయటం, అవకాశం ఉంటే సాయంకాలం దాకా ఉపవాసం ఉండి, సాయంకాలం శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ మన ఇంట్లోనే తులసి సన్నిధిలో కానీ దీపారాధన చేసుకుని వంట చేసుకుని భోజనం చేస్తే మంచిది. ఈ సోమవారం పగటిపూట ఉపవాసం ఉన్న సమయంలో ఇతరులతో వాద ప్రతివాదాలకి, గొడవలకి, కొట్లాటలకి దిక్కండా సాధ్యమైనంత ప్రశాంతంగా శాంతచిత్తులుగా ఉండటము, కార్తీక పురాణాన్ని శ్రవణం చేయటం లేదా పుస్తకం ఉంటే మీకు అవకాశం ఉంటే మీరే సొంతంగా పఠించుకోవటము మంచిది. అయితే ఇప్పుడు మూడో రోజు ఏం చెప్తున్నారో చూద్దాం. జనక రాజర్షికి చెప్తున్నారు వశిష్ఠులు, మనం చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగలిగే శక్తి ఒక కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వాళ్ళ పాపాలన్నీ కూడా పాము కుబుసంలాగా తొలగిపోతాయి. అందులోనే ఈ మన భగవద్గీతలో 10-11 అధ్యాయాలు పారాయణ చేసే వాళ్ళు వైకుంఠానికి క్షేత్రపాలకులు అవుతారట. ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతోటి కానీ తెలుపు లేదా ఎరుపు గన్నేరు పూలతో విష్ణు పూజన చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాల్ని అనుభవిస్తారు. ఎవరైతే కార్తీక పురాణం వింటారో, శివుణ్ణి పరమ ప్రీతితోటి జలాలతోటైనా అభిషేకం చేసి పువ్వులు అవి సమర్పిస్తారో, శివాలయంలో ఎవరు దీపారాధన చేస్తారో వాళ్ళు కూడా ఈ శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీకంలో హరిహరులు ఎవరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా ప్రవచించేవారు నాబోటి వాళ్ళు అనమాట, సర్వకర్మ బంధ విముక్తులవుతారు. అయితే ఇంకా చెప్తున్నారు, కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. మనకి ఇది లెక్క ఏంటంటేనండి, శుక్లపక్షాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ మనకి సూర్యుడు తులారాశిలో ఉండటం అనేది ఒక ప్రత్యేకమైన విషయంగా ముందే చెప్పుకున్నాం మనం. ఈ తులారాశిలో ఎప్పటిదాకా ఉంటాడు? ఇంచుమించు ఈ నెల మొదలుపెట్టిన ఒక 15 రోజుల దాకా అటు ఇటుగా ఉంటాడు. అంచేత ఆ లోపల శుక్లపక్షంలోనే గనక మనం వనభోజనం చేస్తే సూర్యుడి వల్ల వచ్చే ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతామని శుక్లపక్షం అని చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు కుదరకపోయినా కృష్ణపక్షంలో అయినా సరే కార్తీకంలో భోజనం చేయటం మన విధి, అవకాశాన్ని బట్టి చేసుకోవాలి. ఇంకేం చెప్తున్నారు, వనభోజనాన్ని చేసిన వారు, కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనాన్ని చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప హోమ పూజ భోజన తర్పణ ఫలాలతోటి పాపి క్షుద్రచండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలు వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటు బాగా చక్కగా పండిన ఉసిరి చెట్టు, అంటే ఫలించిన ఉసిరి చెట్టు అయితే మంచిదటండి. చిన్నది చిటిపి మొక్క, ఒక కుండీలో మొక్క పెట్టుకుంటున్నప్పుడు ఏం చేస్తాం, మనకు వేరే అవకాశం లేక మనం ఆ పని చేస్తున్నాం. కానీ ఫలించిన ఉసిరి చెట్టు ఒక్కసారైనా పూత పూసిని కాయగాసిన వృక్షం అయితే మంచిది. అప్పుడు అది చూడండి, అది ఎత్తుగా ఉంటుంది, దాని నీడన మనము సాలగ్రామారాధన చేస్తాం. ఇంత బుజ్జి తులసి చెట్టు అనుకోండి, మనదే ఆరెంజ్ కలర్ కుండీలో ఉంటుంది, మట్టి రంగు కుండీలో పెట్టుకుంటాం. తులసి దగ్గర ఉసిరి చెట్టు దగ్గర దీపం పెడతాం. కానీ వనభోజనానికి వెళ్ళేటప్పుడు ఎత్తైన ఉసిరి చెట్టు ఉండాలి. అంత ఎత్తుంటే అది ఒక కాపో పోతో కుయ్యకుండా ఉంటుందా, వస్తుంది. అలా ఉన్న దాని దగ్గర అయితే విశేషమట. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధ పుష్పాక్షతులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణుల్ని ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాల్లో చేసిన సర్వపాపాల నుంచి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు. ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు ఒక సంకటం నుంచి రక్షింపబడ్డాడు. ఆ కథ చెప్తాను వినమన్నారు. దేవదత్తోపాఖ్యానం చెప్తున్నారు. పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. వాడి పేరు దేవదత్తుడట. అతడి దుష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి వీడిని పాప విముక్తుని చేయాలని సంకల్పించి, నాయన రోజు కార్తీక ప్రాతస్నానాన్ని ఆచరించు, సాయంకాలంలో హరిసన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు, ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి కావరా నాయన అని చెప్పాడు. చెప్పేసరికి దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు, నేను ఇలాంటి కట్టుకథల్ని నమ్మను, ఇలాంటి అర్థం లేని వ్రతాల్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుణ్ణి, నువ్వు ఇంత మూర్ఖంగా ఉన్నావు, నువ్వు భూమి మీద ఉండవలసిన వాడివి కాదు, లోపల ఉండాలని అడవిలో ఉన్న చెట్టు త్వరలో ఎలుకపై పడి ఉండమని శపించాడు. శాపానికి భయపడ్డ ఆ విప్రకుమారుడు తండ్రి పాదాల మీద పడి, నాకు తరుణోపాయం చెప్పు అని బతిమలాడితే ఆయన ఏమన్నాడు, ఎప్పుడైతే నువ్వు కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలక రూపం పోతుందిరా నాయన అని శాప విముక్తిని అనుగ్రహించాడు. ఇదివరకు నాన్నలకి కోపం తెప్పించినా శాపాలు వచ్చేవండి. ఇప్పుడు మన నాన్నల కోపం తెప్పిస్తే ఏం ప్రయోజనం లేకుండా ఉంది.
దేవదత్తుడికి శాప విముక్తి ఎలా జరిగిందో చూద్దాం. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనది, అనేక జంతువులకు ఆధారభూతమైంది అయినటువంటి ఒకానొక మహావృక్ష కోటరం అంటే తొర్ర అందులో ఉండటం మొదలుపెట్టాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఏలిక ఉన్న చెట్టు మొదలయందు హాయిగా ప్రశాంతంగా కూర్చుని తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహాత్మ్యాన్ని చెప్తున్నాడు. అదే సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాల్ని హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకి వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే గాని అపకారం ఎప్పటికీ జరగదు. అదేవిధంగా విశ్వామిత్రాది తపోబృంద మాత్రం చేత రవంత పశ్చాత్తప్తుడు జ్ఞాని అయినటువంటి ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలేమిటి, అవి వింటుంటే నాకు ఈ కిరాత జీవితం పట్ల చిరాకు పుడుతోంది, దయచేసి ఆ రహస్యం ఏమిటో చెప్పండి అని అడగంగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్నటువంటి వైనాన్ని గ్రహించిన విశ్వామిత్రుడు, నాయన మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ కార్తీక మాసంలో ఎవరైనా తెలిసి గాని తెలియక గాని స్నాన దాన జపతప పురాణ శ్రవణాదులు చేసినట్లయితే వారు వారి సర్వపాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధంగా కిరాతునికి చెప్తున్న కార్తీక మహాత్మ్యాన్ని వింటమే తడవుగా త్వరలో ఉన్న ఎలుక రూపంలో ఉన్నటువంటి దేవదత్తుడు శాపగ్రస్త రూపాన్ని వదిలేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు నమస్కరించి తమ పూర్వగాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అనంతరం ఆ కిరాతుడు కూడా విశ్వామిత్రాదుల వల్ల ఈ కార్తీక మహాత్మ్యాన్ని కడకంతా తెలుసుకోవటం వల్ల ఆ జన్మకి కిరాతుడు అయినప్పటికీ కూడా దేహాంతరాన ఉత్తమ గతులు పొందాడు. కాబట్టి ఉత్తమ గతులు కోరే వాళ్ళు ప్రయత్నపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి, లేదా కనీసం కార్తీక వ్రత మహాత్మ్యాన్ని చెవితోటైనా వినాలట. ఇప్పుడు పూజా విధానాల గురించి చెప్తున్నారండి. శ్రీ వశిష్ఠులు ఇలా చెప్తున్నారు, ఓ జనక రాజర్షి, ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళల విష్ణు సన్నిధిలో దీపారాధన చేసినా దీపదానం చేసినా వారికి విష్ణులోకం వస్తుంది. పత్తిని శుభ్రపరిచి దాంతో ఒత్తించేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదం చేసి ఆవు నేతిని పోసి ఆ పత్తి ఒత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను పమిడి వత్తిని తయారు చేయించి వాటికి బియ్యపిండి మధ్య ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకి భోజనం పెట్టి అనంతరం తాము స్వయంగా ఈ దీపం దాస్యామి తే దేవా అని ఒక మంత్రంతో బ్రాహ్మణుడికి గనక దానం చేస్తే ఎన్నో కష్టాలు తొలగిపోతాయట. ఆయుర్వృద్ధి, విద్య, జ్ఞాన వృద్ధి, అనంతరము స్వర్గభోగాలు కలుగుతాయి, అక్షయమైన పుణ్యం లభిస్తుంది. ఈ దీపదానం గురించి చెప్తారండి. 30 రోజులు రోజు బియ్యపిండితో చేసినటువంటి దీపాన్ని దానం చేసి చివరికి ఈ 30వ రోజున అమావాస్య నాడు లేదా చతుర్దశి నాడు చిన్న వెండి ప్రమిద, దాంట్లో బంగారపు సన్న తీగతోటి ఒత్తులు చేస్తారు. వేసి ఈ బియ్యపిండి దీపం మీదే ఆ వెండి దీపాన్ని పెట్టాలట. దాన్ని దానం చేస్తే ఫలితం లభిస్తుంది అంటారు. ఇప్పుడు మనం చాలామంది ఎలా చేస్తున్నారంటే ఈ నెల రోజుల దీపారాధన అది మామూలుగా చేసుకుని ఇవి లేవు, దానాలు లేవు. చివరో మధ్యలోనూ ఏదో ఒకరోజు మనకి కుదిరిన నాడు ఒక వెండి ప్రమిదని బంగారు ఒత్తి వేసి దానం చేయటం ఒక విధానంగా కనిపిస్తుంది. ఇప్పుడే కాదండి, మనం మామూలుగా చూడండి, గృహప్రవేశం చేసుకుంటాం, ఏదైనా సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం, పిల్లలకి ఆయుర్వృద్ధి కోసం మనం ఆయుష్ హోమాలు చేస్తాం. మనమే ఏ ఉగ్రరథ శాంతం అంటే 60 ఏళ్ళకి చేసుకునే పుట్టినరోజు, 70 ఏళ్ళకి చేసుకునేదో షష్ఠి పూర్తి అవి చేసుకుంటున్నాం కదా. అలాంటివి యజ్ఞం చేసే సందర్భాలు, పెద్దగా నవగ్రహారాధన మంటపారాధన చేసే సందర్భాల్లో కూడా దీపదానాన్ని సాంగంగా చక్కగా చేసుకోవచ్చు. అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కార్తీకంలో చేస్తే విశేషమైన ఫలితం. ఇప్పుడు కేదారేశ్వర వ్రతం చేస్తాం కదా, అప్పుడు మనం వచ్చిన పురోహితుడికి చక్కగా దీపదానం చేసుకోవచ్చు. దాన్ని ఒట్టిగా వెండి వస్తువునే ఇవ్వటం విధి కాదండి. దానికి ఖచ్చితంగా బియ్యపిండితోటి ఒక ప్రమిదం చేసి దాంట్లోనే ఈ వెండి ప్రమిదను పెట్టి ఇవ్వాలట. దీనికి నిదర్శనంగా ఒక కథ చెప్తున్నారు. పూర్వము ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేదట. ఆమె రోజు భిక్షాటం చేసి వచ్చిన దాంట్లో మంచన్నము కూరలు తను అమ్మేసి ఆ దూషితానాంతి ఏదో కొంచెం మిగిలింది, పొద్దుటిది చప్పటిది కొంచెం సర్దివి మాత్రం తను తినేదట. చాలా డబ్బులు వెనకేసేది. ఇతరుల ఇళ్లలో వంట పనులకి కుట్టు పనులకి ఏదైనా కొట్టుళ్ళు దంచుళ్ళు ఉంటాయి కదా,
వడ్ల పనులు చేయడం, వాటి పనులకి పొలం పనులకి వాటికి వెళ్ళి బోళ్ళంత డబ్బు ప్రతిఫలంగా తీసుకుని వాళ్ళ దగ్గర అవన్నీ దాచిపెట్టేది. ఇంకా కాకుండా బాబు రూపాయి ఇవ్వండి, పావలా ఇవ్వండి అని ద్రవ్యం కోసం భిక్షాటన కూడా చేసేది. ఇట్లా నిత్యము ధనార్జనలు మాత్రమే ఉంది. లగ్న మానస ధనార్జన లగ్న మానసగా ఉందట. ఏనాడు హరినామస్మరణ చేయలేదు, ఒక హరికథ లేదు, పురాణం లేదు, పుణ్యతీర్థ సేవనం లేదు, ఏకాదశి ఉపవాసం లేదు. ఇలాంటి దురదృష్టవంతురాలికి ఏమనాలి, ఇంకా లుబ్ధురాలు అంటున్నారు, పిసినిగొట్టు. ఈ పిసినారిగా ఉన్నటువంటి ఈమె ఇంటికి దైవవశంతో శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణ ఆయన వచ్చాడు. ఆ వాకిట్లో పడుకున్నాడు. ఈమె స్థితి చూసి జాలిపడి, ఓ అమ్మాయి నువ్వెంతో అమాయకురాలుగా ఉన్నావు, నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు. ఈ తోలు శరీరం ఒట్టి అశాశ్వతం అని తెలుసుకో. నేల నీరు నిప్పు నింగి గాలిలాగా అనే ఈ పంచభూతాత్మకమైందే అన్నమా నీ శరీరము. నువ్వు రేపొద్దున మరణించావంటే ఇవన్నీ దేనివి దాంట్లో కలిసిపోతాయి. ఇప్పుడు ఎలా పోతాయి, ఇంటి కప్పు మీద వాన పడితే అది ఎట్లా చెదిరి వెళ్ళిపోతుంది, అలాగే ఈ శరీరం మీద ఉన్నవి నువ్వు వెళ్ళిపోయాక, ఇందులో ఉన్న నువ్వు వెళ్ళిపోయాక ఇవన్నీ వాటి దారిన అవి వెళ్ళిపోతాయి. ఈ శరీరం శాశ్వతం కాదు. నువ్వు దాచింది కానీ నువ్వు పోషిస్తున్నది కానీ ఏది కట్టుకుపోయేలేదు, పట్టుకుపోయేది లేదు. ఇవి నమ్ముకోవద్దమ్మా. ఏదైనా చేసుకోవాలి నువ్వు. దైవం ఒకడే శాశ్వతుడు, సర్వభూత దైకారుడిని గుర్తించు. నిత్యము హరిచరణాలని స్మరించు. ఈ కోరికలు, ఈ దురాగ్రహము, భయము ఇవన్నీ చెయ్యొద్దు. వీటితోటి ఇవన్నీ అనవసరమైనవి. ఈ డబ్బు కావాలని దాచిపెడుతున్నావు, అందులో ఒక్క పావలా నీ ఒంటికి ఉపయోగపట్టలేదు, నీ తర్వాత దానికి కూడా ఉపయోగపడదమ్మా. కనీసం నువ్వు దాంతో ఏదైనా దానం చేసుకో, ఏదైనా పూజ చేసుకో, ఏదైనా దేవాలయ దర్శనం చేయి, తీర్థాటన చెయ్యి. ఈ డబ్బుతోటి ప్రాతస్నానాన్ని ఆచరించు. మామూలుగా రోజుల్లో చేసినా చేయకపోయినా కార్తీకంలో కనీసం చెయ్యమ్మా. విష్ణుప్రీతికి భగవదర్పణగా దీపదానం చెయ్యి. ఈ అనేక పాపాల నుంచి నువ్వు విముక్తురాలు అవుతావు. అన్నం అమ్మితే పరమ పాపం అమ్మ. అన్నం అమ్మితే పాపం అంటే ఇప్పుడు అన్నీ హోటల్సే కదండి, మనం అన్నీ కొనుక్కుంటున్నాం. అందుకని ఏం చేయాలి, దైవారాధన తప్పకుండా చేయాలట. ఈ అన్నం అమ్మేవాళ్ళు అంటే హోటల్స్, రెస్టారెంట్స్, కూరలు గేర్లు అమ్మేవాళ్ళు, తిండి పదార్థాలు అమ్మేవాళ్ళు, ఆహారం అమ్మేవాళ్ళు అందరూ తప్పకుండా కార్తీక వ్రతాన్ని ఆచరించాలని చెప్తున్నారు. మంచి మాటే కదండి. మన అవసరాలకి మనం ఏదో వ్యాపారం చేసుకుంటాము, దాన్ని పోగొట్టుకోవడానికి అది తప్పు, వాపం అని చెప్తోంది శాస్త్రం. ఆ పోగొట్టుకోవడానికి కార్తీక వ్రతాచరణ చేస్తే సరిపోతుంది. పురాణం విన్నా చాలు కదా. అనేక పాపాల నుంచి నువ్వు రక్షించబడతావని హితవు చెప్పి తన దారిని తను శ్రీరంగం వెళ్ళిపోయాడట. ఇతగాడు చెప్పినటువంటి వచో మహిమ వల్ల, ఆయన మాటల మహిమ వల్ల ఆమెకి జ్ఞానోదయమైంది. తను చేసిన పొరపాట్లకు చింతించింది. నేను కూడా కార్తీక వ్రతం చేద్దామని సంకల్పించుకుంది. ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాన్నే వ్రతాచరణ ప్రారంభించింది. సూర్యోదయ వేళకల్లా చన్నీటి స్నానము, హరిపూజ, దీపదానము, తర్వాత పురాణ శ్రవణము, ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయిందై విగతాశువై అంటే మరణించి విమానారూఢురాలై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాల్ని పొందింది. కాబట్టి ఓ రాజా, కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానం చేస్తారో వారు తమ పాపాలని నశించుకున్న వారే అవుతున్నారు. దీన్ని వినినా చదివినా జన్మ సంసార బంధ ముక్తులై విష్ణుభక్తి పారాయణులు అవుతారు. ఈ విధంగా 3వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ 4వ రోజు పారాయణలో కలుసుకుందాం. నమస్కారం.